సో చాప్రా మర్డర్ కేసు ఆహాలో ఉంది. తెలుగు డబ్బింగ్ అయితే అస్సలు బాలేదు. అండ్ సాంగ్స్ పెట్టారు భయ్యా, అమ్మ బాబోయ్ దారుణం, ఏడుపు వచ్చేసింది నాకైతే మాత్రం. యాజ్ అ హోల్ సినిమా ఏంటి అంటే మాత్రం కాళహస్తి అనే ఒక ఊర్లో చాప్రా అనే ఒక ల్యాండ్ లార్డ్ ని ఒక నైట్ చంపేస్తారనమాట ఎవరో. సో ఎవరు చంపారు, దానికి పోలీస్ స్టేషన్ కి సంబంధం ఏంటి, కొత్తగా వచ్చిన కానిస్టేబుల్ ఈ స్టోరీలో ఎలా ఇరుకపోయిందని చెప్పేసి జనరల్ స్టోరీ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా, ఈ స్టోరీలో వీళ్ళు తీసుకున్న సెటప్ మాత్రం పిక్చర్స్ లో భయ్యా, అసలు వాళ్ళు ఇంత టైం తీసుకున్నా గానీ అవి మెయిన్ స్టోరీకి అసలు ఇక్కడ పెద్దగా యూజ్ కాలేదు. ముఖ్యంగా మనకి పోలీసు వాళ్ళు ఏదైతే క్యారెక్టర్స్ ఉంటాయో దానిలో గట్టి కొడితే 2 క్యారెక్టర్స్ మనకి చాలా ఇంపార్టెంట్ ఉంటాయి, మిగతా అన్ని లైట్ ఉంటాయి అనమాట. వాటితోటి వేస్ట్ టైం వేస్ట్ చేశారు అనిపించింది. 2 hours 4 minutes ఉన్నా గానీ నాకైతే మాత్రం ఫస్ట్ హాఫ్ అంతా కూడా అనవసరమైన సీన్లన్నీ జరుగుతూ ఉన్నాయి అనమాట. ఎందుకంటే ఇప్పుడు చాప్రా అనేటోడు చనిపోయిన తర్వాత వాని ఇన్వెస్టిగేషన్ ఇంకా బాగా రాయొచ్చు, లేదా వాళ్ళు ఏదైతే కాళహస్తి వరల్డ్ తీసుకున్నారో దాన్ని ఇంకొంచెం బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అది చేయలేదు, ఇది చేయలేదు. కొన్ని సీన్స్ క్రియేట్ చేసుకుంటారు. ఎవరైతే మెయిన్ విలన్ ఉంటారో ఆ మెయిన్ విలన్ కి తగ్గట్టుగా కొన్ని సీన్స్ వస్తాయి, అవి ఓకే అనిపించినా గానీ దీనికి చుట్టంతా జరిగేదంతా వేస్ట్ అనిపిస్తుంది అనమాట. ఏదైతే మర్డర్ మిస్టరీ ఉంటుందో అది గట్టి కొడితే 15 నిమిషాలు తేలిపోతుంది, లిటరల్ 15 నిమిషాలు తేలిపోతుంది. దాని తర్వాత నుంచి సినిమా అంతా కూడా ఒక యాక్షన్ థ్రిల్లర్, ఒక సస్పెన్స్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది తప్ప క్యారెక్టర్స్ అంత ఇంట్రెస్టింగ్ గా ఉండవు. అండ్ ఆల్సో డబ్బింగ్ దారుణంగా ఉండడం వల్ల అసలు ఎక్కడ కూడా నీకు ఎక్కదనమాట. ఫస్ట్ హాఫ్ నుంచి అంజుకాలి కోకనా సంథింగ్ ఏదో ఒక డీమన్ కైండ్ ఆఫ్ కథని ఇంట్రడ్యూస్ చేస్తా ఉంటారు. అది ఎప్పుడైతే వాళ్ళు పే ఆఫ్ కి తీసుకొస్తారో అదైతే మాత్రం అబ్రప్ట్ వచ్చింది అనిపించింది. క్యారెక్టర్స్ వైజ్ కూడా మనకి మెయిన్ విలన్ అయిన క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది. కొత్తగా వచ్చిన వాసుదేవన్ క్యారెక్టర్ మాత్రం అసలు అవుట్ ఆఫ్ ప్లేస్ అనిపించింది. అండ్ ఆల్సో ఆ ట్రాన్సిషన్స్ అయితే మాత్రం అబ్రప్ట్ గా ఉంటాయి అనమాట. క్యారెక్టర్ లో ఏదేదో జరుగుతుంటది, క్లైమాక్స్ వచ్చిన తర్వాత దానికి వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అయితే మాత్రం అసలు బాలేదు. సినిమా మొత్తంలో నాకు నచ్చింది ఏంటంటే గిలాపీస్ అని చెప్పేసి ఇద్దరు క్యారెక్టర్స్ వస్తారనమాట, బ్రదర్స్. వాళ్ళే చాలా బాగుంటాయి. దాంట్లో కూడా ఉంటాడు వాడు ఎట్లా అంటే పాట వస్తే డాన్స్ చేస్తూ ఫైట్ చేస్తారు అనమాట. చాలా బాగుంది అనిపించింది, ఇంట్రెస్టింగ్ అనిపించిన లోపే ఆ మలయాళం పాటల్ని తెలుగులో డబ్ చేసినాడు వాడు. అమ్మ బాబోయ్ తలకాయ నొప్పి, మరి చండాలంగా చేశారు. కనీసం ఆ మలయాళం పాటలనే పెట్టిండి, అట్లా నాకు ఇబ్బంది ఏం లేదు. అనవసరంగా డబ్ చేశారు, చండాలం అనిపించింది అన్నట్టు. మెయిన్ మిస్టరీ థ్రిల్లర్ అని పెట్టుకున్న తర్వాత అసలు మిస్టరీ ఎక్కడా లేకపోవడం వల్ల, ఒక హాఫ్ బేక్డ్ ఎమోషనల్ ఆర్క్ పెట్టుకోవడం వల్ల సినిమా ఎక్కడ కూడా నాకు అంత ఎంగేజింగ్ అనిపించలేదు. 2 hours 4 minutes టైం వేస్ట్ చేసుకోవద్దా నా ఫీలింగ్ అనమాట. అంతుంటే సరిపోతే శనివారం మళ్ళీ రీవాచ్ చేయండి, చాలా బాగుంటది. సో యా గైస్, దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ చాప్రా మర్డర్ కేసు. మీరు చూసారా, మీకు ఏమనిపించింది కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఇలాంటి రివ్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంతవరకు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. ఐ యామ్ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్, సైనింగ్ ఆఫ్.